भाई और बहनों, इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं, पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। మిత్రులారా, నేను కొన్ని పేర్లు చెప్పాను. శరద్ పవార్ గారి, మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను. కానీ ఇంకోటి అడుగుతున్నాను, మీరు అందరూ నవ్వవద్దు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పాటు కానుంది. भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। మిత్రులారా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం లాంటిది. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। మోదీ గారిని ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే. मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है 4 करोड़ गरीबों को घर देना। మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో 4 కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం. भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। మిత్రులారా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో పేదల ఇళ్లకు 10 కోట్ల మంది ఇళ్లకి సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తుని ఇవ్వడమే. और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 11 करोड़ किसानों को 5 साल में 3 लाख करोड़ रुपया इनके बैंक अकाउंट में ट्रांसफर करना। మోడీ గారిని ప్రధానమంత్రి మళ్ళీ చేయడం అంటే ఇప్పటికే రైతన్నలకు అందిస్తున్న పథకంలో, పిఎం కిసాన్ పథకంలో రాబోయే 5 ఏళ్లకు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి వేయడమే. भाई और बहनों, मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? మిత్రులారా, మీరు చెప్పండి, రామ మందిరంలో అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా? भाइयों बहनों, 70 साल तक ये कांग्रेस पार्टी ने राम मंदिर को रोक कर रखा। మిత్రులారా, 70 సంవత్సరాలకు పైగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది. आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया। మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు. अरे राहुल बाबा और जगन गारू, दोनों को राम मंदिर के प्राण प्रतिष्ठा का इनविटेशन दिया गया, मगर दोनों नहीं गए। भाइयों बहनों, मुझे बताओ, जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए, आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या? మిత్రులారా, ఇద్దరికి, రాహుల్ గాంధీకి, జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ రాలేదు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి, ఏ దివ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా? करेंगे क्या? చేస్తారా? भाइयों बहनों, मोदी जी ने महिलाओं को 33% आरक्षण विधानसभा और लोकसभा में दिया है। यहाँ बहुत सारी माताएं बहनें आई है, अगली विधानसभा में
33% माताएं होगी, ये मोदी की गारंटी है। మిత్రులారా, అక్క చెల్లెల కోసం, మహిళల కోసం నరేంద్ర మోడీ గారు లోక్సభలో, విధానసభ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు తెచ్చారు. ఇక్కడ అనేక మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో విధానసభలో, పార్లమెంటులో మీరు అందరూ కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. भाई और बहनों, मोदी जी ने 80 करोड़ गरीबों को मुफ्त राशन देने का काम किया है। పేదలకి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా బియ్యం రేషన్ ఇచ్చే పని నరేంద్ర మోడీ గారు చేశారు. 12 करोड़ गरीबों को टॉयलेट देने का काम नरेंद्र मोदी जी ने किया है। 12 కోట్ల మంది మహిళలకి మరుగుదొడ్లు నిర్మించే ఇళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేలాగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు. 4 करोड़ गरीबों को खुद का घर दिया है। 4 కోట్ల పేదలకి వాళ్ళ సొంతంగా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. 10 करोड़ गरीबों को उज्ज्वला का गैस दिया है। 10 కోట్ల మహిళలకి ఉజ్వల గ్యాస్ సిలిండర్ లభించింది. 14 करोड़ लोगों को नल से जल देने का काम किया है। 14 కోట్ల మంది ఇళ్ళకి మంచినీటి ద్వారా, కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టారు. और 50 करोड़ लोगों को 5 लाख तक का पूरा स्वास्थ्य का खर्चा नरेंद्र मोदी जी ने दिया है। 50 కోట్ల పేదలకి 5 లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ కింద పూర్తి వైద్య సౌకర్యం కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు మాత్రమే చేశారు. भाइयों बहनों, मुझे बताओ, कोरोना का वैक्सीनेशन आप सभी का दोनों डोज लगा है या नहीं लगा है? కరోనా వ్యాక్సిన్ మీ అందరికీ 2 డోసులు లభించిందా లేదా? लगा है या नहीं लगा है? भाई, जिसको लगा है वो दोनों हाथ उठाइए जरा। ఎవరికైతే లభించిందో వాళ్ళు 2 చేతులు ఎత్తండి. उठाइए जरा, ఎత్తండి. 25 पैसा भी लिए बगैर मोदी जी ने 130 करोड़ लोगों को कोरोना का वैक्सीन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। ఒక్క పావలా కూడా తీసుకోకుండా ఈ దేశంలోని 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా నుంచి ఈ దేశాన్ని రక్షించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేశారు. मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट स्टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट है। ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా, పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయ్యింది. और आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है। ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలి కొదిలేశారు, కానీ భూమాఫియాలు మాత్రం పేట్రేగిపోతున్నాయి. भाई और बहनों, ये वादा खिलाफ है कि जगन सरकार है, वादा खिलाफी। ఆయన మాట ఇచ్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చున్నాడు. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను స్థాపించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने
आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేని కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు। भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोल्लावरम नहीं, हांड्री, नीवा, सुजला, स्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు। ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి, నీవా, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం। भाई और बहनों, मैं यहां से तेलंगाना जा रहा हूं। तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है। मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए। चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए। మిత్రులారా, నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నాను। తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది। అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి, అసెంబ్లీలో 2 3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి। కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది। अंत में मेरा एक पर्सनल अपील है। మీ అందరితో నా ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను। ये सत्या जो है मेरा बहुत अच्छा दोस्त है, इसको जोर से जिताइएगा। మిత్రులారా, మీ అందరికీ నా చిన్న విన్నపం ఏమంటే, ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గరవాడు, కావాల్సిన వాడు, అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను। हमारे सांसद आगे आइए, हमारे सांसद मोदी जी का साथ देने के लिए संसद में भेजिए। ये सीट की चिंता हम करेंगे। అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు బీకే పార్థసారథిని కూడా మీరు గెలిపించి మోడీ గారి పార్లమెంట్ కు పంపండి। ఈ పార్లమెంట్ బాగోగుల గురించి, అభివృద్ధి గురించి మేము చూసుకుంటాం। अंत में मैं आंध्र की सभी जनता को 2 हाथ जोड़कर रिक्वेस्ट करता हूं, तेलुगु देशम, जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए। ఇతరులారా, మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీరు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి। ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు। भाई और बहनों, इतनी धूप में इतनी दूर से देर तक बैठने के लिए आप सभी का धन्यवाद। और मैं महान तेलुगु भाषा में बोल नहीं सकता, इसलिए आप सबसे क्षमा मांगता हूं। ఇంత మండు టెండలో, ఇంత పెద్ద సెక్కలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండో వైపు మీ తీయనైన తెలుగు భాషలో మాట్లాడలేకపోయినందుకు క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, वंदे, जय श्री राम, जय जय श्री राम। भाइयों बहनों, मुझे लेट हो रहा है, मैं यहां से निकलूंगा। हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं, आप सभी बैठिएगा। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, నాకు ఆలస్యం అవుతుంది, ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను। కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండి వారి ప్రసంగం ఇస్తారు, మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను। దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చి తన పాలనలో ఒక బాంబు దాడి జరగని చూసుకున్న అమిత్ షా గారికి ఒకసారి నిలబడి